నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే తాచుపాము జగన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. మచిలీపట్నంలో అత్యధిక మెజార్టీతో నిన్ను నీ కుమారుణ్ణి ఓడించారు. ప్రజలు చీకొట్టిన వీళ్ళు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విరుచుకుపడ్డారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. 5 అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ తాచుపాముకి తన మన భేదం లేదని, ఎవరినైనా కాటేస్తాడని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు. చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకి పంపారన్నారు. దేశం మొత్తం ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా బాబుకి మద్దతుగా నిలిచారని తెలిపారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకి ప్రజలు వారిని తరిమికొట్టారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకి. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కాంచి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాళ్ళు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులను కలిశాడా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది? పేరు నాని నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువుట అర్థం చంద్రబాబు నాయుడు గారు. 5 అడుగుల తాచుపాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ తాచుపాము పవర్లో ఉండడానికి వీలు లేదు. ఈ తాచుపాముకి తన మన భేదం లేదు. ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుందని తాచుపాముని రాజకీయాల్లోంచి తరిమి కొట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం. కాబట్టికే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎన్ని కేసులు పెడతామని చూసినా సరే ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు. కాబట్టికి ఆయన్ని మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. ఆ లోపల పెట్టినందుకే కదా 99 దేశాలలో ఆయనకి నీరాజనం పలికారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరుని నాని, ఈ కోడిగుడ్ల మంత్రి వీళ్ళిద్దరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, బాబు అమర్నాథ్ నన్ను పొద్దున్న సాక్షి పేపర్ చూసుకో ఒకసారి. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు సాక్షి పేపర్లో. సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మత్తులో ఉన్నారు? సాక్షి మత్తులో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేయన్ని అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు? ఇంకెంతమందిని మోసం చేస్తారు? మీరు మాట్లాడే విధానం ఏంటి? నెల రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఒక పథకం అమలు చేశారు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి.
5 పథకాలు కూడా అమలు చేస్తారు. ఎందుకు మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు? అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నాడు. ఈ సూపర్ 6 పథకాలని ఇక్కడ అమలు చేయాలనే తపంతోనే కేంద్రంకి వెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరినీ అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడన్నా మాట్లాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్లు పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు, రాష్ట్రానికి ఏం చేయాలో చెబుతున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు అని ఉందా మీ దగ్గర? బుక్కన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడులే. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. అలాగే గుడివాడ అమర్నాథ్ అంటాడన్నా బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడికి తెస్తారని అంటే ఇంక మార్చిలోనే తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారంట. నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది. వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవికాంక్షల దగ్గర పదవికాంక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడే ఏంటి? బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తా